ముంబై హైవే ఇది కేవలం ఒక రోడ్డు మాత్రమే కాదు, హైదరాబాద్ ఎకనామిక్ గ్రోత్ కి ఒక వెన్నుముక్క లాంటిది. అందుకోసమనే దీనిని హైదరాబాద్ ఎవర్ గ్రీన్ హైవే అని అంటారు. ఈ హైవేని 2 పార్ట్స్ గా డివైడ్ చేయవచ్చు. ఇది మహారాష్ట్రలోని పూణే దగ్గర మొదలవుతుంది. సోలాపూర్, కర్ణాటకలోని అమ్నాబాద్, తెలంగాణలోని జహీరాబాద్, సదాశివపేట్, పటాన్చెరు, రామోజీ ఫిలిం సిటీ, చౌటుప్పల్, సూర్యాపేట్, ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడని కలుపుతూ చివరగా మచిలీపట్నంలో ఎండ్ అవుతుంది. ఈ హైవే అనేది NH65 లో ఒక భాగం. ఈస్ట్ హైదరాబాద్ లో పెద్దంబర్పేట్ నుండి ఈ NH65 ని విజయవాడ నేషనల్ హైవే అని అంటారు. హైదరాబాద్ వెస్ట్ జోన్ అంటే పటాన్చెరు దగ్గర నుండి ఈ NH65 ని ముంబై హైవే అని అంటారు. ఈ వీడియోలో మనం వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అయిన ముంబై హైవే గురించి ఫుల్ అనాలిసిస్ చేయబోతున్నాం. ఈ హైవేలో ఉండే హౌసింగ్ డిమాండ్, గవర్నమెంట్ డెవలప్మెంట్, ఫ్యూచర్ ప్రపోజల్స్, మేజర్ ఇండస్ట్రీస్, స్కూల్స్, కాలేజెస్ అండ్ టెంపుల్స్, మేజర్ టౌన్స్, ల్యాండ్ మార్క్స్, ఇలా ప్రతి ఒక్క టాపిక్ గురించి ఈ వీడియోలో మనం అనాలిసిస్ చేయబోతున్నాం. ముంబై హైవే గురించి బేసిక్ గా తెలిసిన వారికి అయినా, తెలుసుకోవాలి అని అనుకుంటున్న వారికి అయినా ఈ వీడియో ఒక్కటి చాలు, ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఈ హైవే ORR ఎగ్జిట్ నంబర్ 3 పటాన్చెరు ముత్తంగి నుండి వెళ్తుంది. ఈ ముత్తంగి దాటాక ఇస్నాపూర్ వస్తుంది. ఈ ఇస్నాపూర్ క్రాస్ రోడ్ గుండా వెళ్ళినట్టయితే పాషమైలారం ఇండస్ట్రియల్ జోన్ కి వెళ్ళవచ్చు. దీనినే ఇంద్రకరణ్ రోడ్ అని అంటారు. ఈ రోడ్ గుండా ఇంద్రకరణ్, నందిగామ, బానూర్, ODF మీదుగా శంకర్పల్లి కూడా వెళ్ళవచ్చు. ఇక మీరు హైవేలో చూసుకున్నట్టయితే మహేశ్వర మెడికల్ కాలేజ్ ఉంటుంది. అలాగే కొద్ది ముందుకు వెళితే రుద్రారం విలేజ్ వస్తుంది. ఈ ఏరియాలో MSN ల్యాబొరేటరీస్, గీతం యూనివర్సిటీ ఉంటుంది. ఈ గీతం యూనివర్సిటీ అప్రాక్సిమేట్ గా 125 ఎకర్స్ లో ఉంటుంది. అలాగే ఒక 5 మినిట్స్ డ్రైవ్ చేసినట్టయితే తోషిబా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఉంటుంది. ఇది టోటల్ గా అప్రాక్సిమేట్లీ 158 ఎకర్స్ లో ఉంటుంది. ఈ రుద్రారం విలేజ్ దగ్గరలోనే మోస్ట్ ఫేమస్ అండ్ పురాతన గణేష్ టెంపుల్ ఉంటుంది. దీనినే గణేష్ గడ్డ టెంపుల్ అని కూడా అంటారు. ఈ గణేష్ టెంపుల్ పక్కనే ఇస్మాయిల్ ఖాన్ పేట్ వెళ్లే షార్ట్ కట్ రూట్ ఒకటి ఉంటుంది. ఈ రోడ్ నాందేడ్ హైవే కి ప్యారలల్ గా ఉంటుంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్టయితే IIT హైదరాబాద్ వస్తుంది. ఇది టోటల్ గా 576 ఎకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఏరియా మొత్తాన్ని కూడా కంది అని పిలుస్తారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్టయితే సంగారెడ్డి క్రాస్ రోడ్ వస్తుంది. ఈ రోడ్ నే మనం సంగారెడ్డి నర్సాపూర్ రోడ్ అని కూడా అంటాం. ఈ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. గవర్నమెంట్ కి చెందిన అన్ని ఆఫీసెస్ ఇక్కడే ఉంటాయి. ఇంకొద్ది ముందుకు వెళితే గిర్మాపూర్, పెద్దపూర్ విలేజెస్ కనిపిస్తాయి. ఈ 2 విలేజెస్ మధ్యలోనే త్రిబులార్ అనేది రాబోతుంది. తెలంగాణలో రాబోయే త్రిబులార్ ప్రాజెక్ట్ కూడా ఇక్కడే స్టార్ట్ కాబోతుంది. త్రిబులార్ ఫస్ట్ ఫేజ్ లో భాగంగా 11 ఇంటర్చేంజెస్ రాబోతున్నాయి. కానీ వాటన్నిటిలో కల్లా అతిపెద్ద ఇంటర్చేంజ్ ఏంటి అంటే ఈ గిర్మాపూర్ దగ్గర వచ్చే ఇంటర్చేంజ్ చాలా పెద్దది. ఇది కూడా దాటేసుకొని కొంచెం ముందుకు వెళ్తే సదాశివపేట్ వస్తుంది. ఈ టౌన్ కి బైపాస్ అవుతూ ఈ హైవే వెళ్తుంది. ఈ ముంబై హైవే కి కనెక్ట్ అయ్యే 3 ఇంపార్టెంట్ రూట్స్ గురించి మనం తెలుసుకోవాలి. కంది, సంగారెడ్డి, సదాశివపేట్. ఈ 3 ఏరియాస్ నుండి 3 మేజర్ రూట్స్ ఉన్నాయి. కంది నుండి డైరెక్ట్ గా శంకర్పల్లికి కనెక్ట్ కావచ్చు. ఈ రూట్ లోనే సంగారెడ్డి రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా ఉంటుంది. ఇక సంగారెడ్డి నుండి డైరెక్ట్ గా మైతాబ్ ఖాన్ గూడకు కనెక్ట్ కావచ్చు. అంతేకాకుండా సదాశివపేట్ నుండి డైరెక్ట్ గా మోమిన్పేట్ కి కనెక్ట్ అవుతుంది. ఇలా మోమిన్పేట్, మైతాబ్ ఖాన్ గూడ మీదుగా శంకర్పల్లికి కనెక్ట్ కావచ్చు. ఇక్కడ ఎనకతల, అరకతల విలేజెస్ కనిపిస్తున్నాయి కదా. ఈ ఏరియాస్ లోనే తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ అండ్ తెలంగాణ మొబిలిటీ వ్యాలీ రాబోతుంది. ఈ సదాశివపేట్ ఏరియాలోనే MRF టైర్స్ కంపెనీ ఉంటుంది. ఇక దీని తర్వాత కంకోల్ టోల్ ప్లాజా, కంకోల్ విలేజ్ వస్తుంది. ఇక్కడే వాక్సన్ యూనివర్సిటీ ఉంటుంది. ఇది అప్రాక్సిమేట్లీ 250 ఎకర్స్ లో ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ వచ్చే ఏరియా జహీరాబాద్. ఇక్కడ ఆల్రెడీ మహేంద్ర అండ్ మహేంద్ర మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కూడా ఉంది. ముఖ్యంగా నిమ్స్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కూడా ఇక్కడే రాబోతుంది. సో ఇది అప్రాక్సిమేట్లీ 13,000 ఎకర్స్ లో రాబోతుంది. ఫ్యూచర్ లో ఈ ఏరియాలో కూడా హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కాబోతుంది. ఇక జహీరాబాద్ దాటాక మద్గి అనే విలేజ్ వస్తుంది. ఇదే ఈ హైవేకి ఉన్న లాస్ట్ విలేజ్. ఇది దాటాక కర్ణాటక బార్డర్ వస్తుంది. ఇక ఈ హైవేలో హౌసింగ్ డిమాండ్ ఎలా ఉందో మనం తెలుసుకుందాం. పటాన్చెరు నుండి సంగారెడ్డి వరకు చూసుకుంటే ఆల్రెడీ మనకు పాపులేషన్ కనిపిస్తుంది. పటాన్చెరు నుండి సదాశివపేట్ వరకు డెవలప్మెంట్ కూడా చాలా బాగా జరిగింది. ముత్తంగి నుండి ఇస్నాపూర్, రుద్రారం వరకు కూడా నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్స్ ల్యాండ్ కొనే సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే ఈ ఏరియాలో గజం 30,000 నుండి 60,000 వరకు ఉంది. ఈ ఏరియా ఆల్రెడీ హైదరాబాద్ లో ఒక పాటుగా కలిసిపోయింది.
ఇక రుద్రారం దాటాక ఐఐటి కంది అండ్ నాందేడ్ హైవే ఉంటుంది. ఈ ఏరియా సరౌండింగ్ అంతా కన్జర్వేషన్ అండ్ పెరి అర్బన్ జోన్ లో ఉన్నాయి. గుడ్ చాయిస్ ప్రాపర్టీస్ స్ట్రాంగ్లీ రికమెండ్స్ యూ. ఎవరైతే ఇక్కడ ఇన్వెస్ట్ చెయ్యాలి అని ప్లానింగ్ లో ఉన్నారో మీరు కొనే ప్రాపర్టీ ఏ జోన్ లో వస్తుందో చూసి ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిది. ఈ హైవేలో 6 లైన్ ఎక్స్ప్రెస్ వే రావడం, నియర్ బై ఐటీ కారిడార్ ఉండడం, ఎన్నో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్ ఉండడంతో ఇక్కడ నార్మల్ గానే పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది. ఈ డెవలప్మెంట్ మొత్తం కూడా సంగారెడ్డికి చాలా బాగా కలిసి వచ్చింది. సంగారెడ్డి అనేది ఒక గోల్డ్ మైన్ అనే చెప్పుకోవచ్చు. ఎవరైతే ముత్తంగి, ఇస్నాపూర్ దగ్గర మిస్ అయ్యాం అనుకుంటున్నారో వాళ్ళు ఈ గిర్మాపూర్, పెద్దాపూర్ ఏరియాస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2010 లో మనం ఇప్పుడు చెప్పుకుంటున్న ORR లో ఫస్ట్ గా వచ్చిన నార్సింగి, కోకాపేట్ సరౌండింగ్ లో గజం 20,000 per square yard గా ఉండేది. బట్ ప్రెసెంట్ గా ఆ ఏరియాలో ఒక గజం వచ్చేసి 1 lakh కి పైగానే చెప్తున్నారు. ORR కి స్టార్టింగ్ నార్సింగి, కోకాపేట్ ఎలాగో RRR కి స్టార్టింగ్ పెద్దాపూర్ అలాంటిది. ఇక్కడ గజం 1 lakh అవుతుంది అని నేను చెప్పడం లేదు. RRR స్టార్టింగ్ పాయింట్ కావడం వల్ల పెద్దాపూర్, గిర్మాపూర్, సంగారెడ్డి లాంటి ఏరియా సరౌండింగ్స్ అన్ని కూడా ఈ RRR వలన ఇమీడియట్ ప్రైజింగ్ అడ్వాంటేజ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. గుడ్ చాయిస్ ప్రాపర్టీ స్ట్రాంగ్లీ రికమెండ్స్ యూ. ఇన్వెస్ట్మెంట్ కి అయినా, ఫ్యూచర్ లో రెడీ టు కన్స్ట్రక్షన్ కి అయినా RRR స్టార్టింగ్ పాయింట్ ఇస్ బెటర్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. మీకు ప్రాపర్టీ బయింగ్ అండ్ సెల్లింగ్ లో ఎలాంటి డౌట్ ఉన్నా సరే మంచి ప్రాపర్టీ అడ్వైస్ కోసం కింద ఉన్న నంబర్ కి కాంటాక్ట్ కావచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేది సదాశివపేట్, ద ప్లానెట్ సిటీ ఆఫ్ తెలంగాణ. ఈ ఏరియాలో గజం 15,000 నుండి 19,000 వరకు నడుస్తుంది. MRF కంపెనీ, నియర్ బై సంగారెడ్డి RRR అండ్ నియర్ బై జహీరాబాద్ నిమ్స్ ఉండడం వల్ల ఈ ఏరియాకి ఫ్యూచర్ లో చాలా అడ్వాంటేజ్ ఉందని చెప్పుకోవచ్చు. ఈ సదాశివపేట్ సిటీ అనేది ముందు నుండి కూడా ఆర్గానిక్ గా గ్రో అయ్యింది. గుడ్ చాయిస్ ప్రాపర్టీస్ రికమెండ్ చేసేది ఏంటి అంటే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసి 5 to 8 years ఆగుతాను అనుకుంటున్నారో వారికి ఈ ఏరియా అనేది చాలా బాగా సెట్ అవుతుంది. ఒకవేళ RRR ప్రాజెక్ట్ కనుక కంప్లీట్ అవుతే ప్లానెట్ సిటీగా అడ్వాంటేజ్ ఉండబోయే ఏరియా ఏంటి అంటే అది సదాశివపేట్. ఇక నెక్స్ట్ వచ్చేది జహీరాబాద్. ఇక్కడ గజం 10,000 నుండి 15,000 వరకు ఉంది. ఈ ఏరియా మార్కెట్ అంతా కూడా నిమ్స్ పైన డిపెండ్ అయి నడుస్తుంది. ఈ నిమ్స్ ప్రెసెంట్ సిచ్యువేషన్ మనం గమనిస్తే ఇంకా టోటల్ ల్యాండ్ అక్వైర్ అనేది కాలేదు. మన గుడ్ చాయిస్ ప్రాపర్టీస్ రికమెండ్ చేసేది ఏంటి అంటే ఓన్లీ నిమ్స్ ని బేస్ చేసుకొని గజం 15,000 పెట్టి కొనడం ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచించడం బెటర్. గుడ్ చాయిస్ ప్రాపర్టీస్ స్ట్రాంగ్లీ రికమెండ్స్ థింక్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ దిస్ ఏరియా. ఒకవేళ ఈ ఏరియా డెవలప్ అయినా కూడా హైదరాబాద్ కి 50 kilometers లో ఉన్న సదాశివపేట్ పైన మార్కెట్ ఇంపాక్ట్ పడ్డాకే జహీరాబాద్ వరకు వెళ్తుంది. సో ఎవరైతే వెరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి అనుకుంటున్నారో వారికి ఈ ఏరియా సెట్ అవుతుంది. ప్రాపర్టీ కొనడంలో అయినా, అమ్మడంలో అయినా ఎలాంటి డౌట్ ఉన్నా కింద ఉన్న నంబర్ కి కాంటాక్ట్ కావచ్చు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఫ్యూచర్ లో కూడా ఈ విధంగానే ప్రతి హైవేని అనాలిసిస్ చేయబోతున్నాం. మీ సపోర్ట్ గా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.